ఆరిక పైనాపిల్ రైస్ కావాల్సిన పదార్థాలు: వండిన ఆరికన్న 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, కిస్మిస్ కొంచెం, మిరియాల పొడి 1 చెంచా, పైనాపిల్ జ్యూస్ 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర కొంచెం, నెయ్యి 1 చెంచా, జీలకర్ర 1/2 చెంచా. దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదండి. ఇది చాలా సింపుల్. అదే కాకుండా ఇది మనకి ఈ సీజన్లో ఖచ్చితంగా తినాల్సినటువంటి ఫ్రూట్ అనమాట పైనాపిల్. ఎస్పెషలీ మనకి ఇన్ఫ్లమేషన్, చాలామందికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక ఇష్యూస్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. బాడీ వాపులు ఉండటం, ఎక్కువ పెయిన్స్ ఉండటం బాడీలో, దాని ఇన్ఫ్లమేషన్ అంటాం మనం. దానికి ఈ పైనాపిల్ చక్కటి ఔషధం అండి. వాళ్ళు ఖచ్చితంగా రోజుకి ఈ సీజన్లో ఒక పైనాపిల్ ముక్క తిన్నా, పైనాపిల్ జ్యూస్ తీసుకున్నా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా దెబ్బలు తగిలినా, కాలిన గాయాలుగా నేను కింద పడి దెబ్బలు తగిలినా, లేకపోతే ఏదో ఒక వూండ్స్ అంటామట, గాయాలకి ఇది చక్కగా పనిచేస్తుంది. అంటే త్వరగా హీల్ అవుతుంది. ఈ జ్యూసెస్ని కానీ పైనాపిల్ కానీ తీసుకుంటే మనం ఎంతసేపు మెడిసిన్స్ ఆలోచిస్తాం, ఇది తగ్గాలంటే యాంటీబ్యాక్టీరియల్ వేసుకోవాలి, యాంటీబ్యాక్టీరియల్. కానీ ఈ ఫ్రూట్స్ అనేది చాలా హీలింగ్ కెపాసిటీ, వాటిలో పైనాపిల్ ఎస్పెషలీ చాలా హీలింగ్ కెపాసిటీ ఉంది. ఈ ఫ్రూట్ని కానీ ఆ టైంలో తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి హీలింగ్ చాలా త్వరగా జరిగి గాయాలు త్వరగా మానుతాయి అన్నమాట. ఓకే, ఇది చాలా సింపుల్ అండి. ఇది ఎస్పెషల్లీ పిల్లలకి చాలా మంచిది. దీంట్లో డ్రై నట్స్ కానీ అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కాశ్మీరీ పులావ్ వాటిలో కూడా వీటిని వాడతారు. అక్కడ కొన్ని పులావ్లో కూడా వేసుకుంటారు. కొన్ని కంట్రీస్లో, ఏషియన్ కంట్రీస్లో, ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో ఖచ్చితంగా పులావ్ అలాంటి స్పెషల్ రైస్లో ఈ యొక్క పైనాపిల్ని ఖచ్చితంగా వాడతారు. పైనాపిల్ కూడా మనకి ఇటు ఎక్కడైతే రైన్ ఫారెస్ట్లో పెరుగుతాయో, ఇట్లా కొంకణ్ ఏరియాలో, ఆ ఒక పైనాపిల్ చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా స్వీట్ అండ్ చాలా బిగ్ సైజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ సాయిల్ అంత రిచ్ ఉంటుంది, అందుకని అది అంత పెద్దదిగా ఊరుతుంది అనమాట. ఏదేమైనా పైనాపిల్ అనేది ఖచ్చితంగా ఈ టైంలో తీసుకోవడం వల్ల చాలా వరకు మనకి స్కిన్ ఇష్యూస్కి, ఇండైజెషన్ ఇష్యూస్కి, ఏదైతే హై సైజ్ పెరిగేదానికి, క్యాన్సర్కి ఇట్స్ వెరీ యాంటీ క్యాన్సర్, వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అందుకని వల్ల ఖచ్చితంగా ఈ సీజన్లో మనకి ఈ జ్యూస్ని కానీ దీన్ని కానీ ఏదో ఇట్లయితే ఇట్లా ఫుడ్లో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే రైస్ తోటి మనం ఆరికలు చేసాం, ఆరికలు కాకుండా మీరు కూరలు ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అన్ని రకాల ఉంటాయి, కిస్మిస్తో పాటు బాదం కానీ అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కాజు, జీలకర్ర వేసుకో, దాంతోపాటు కిస్మిస్ వేసుకో. కిస్మిస్ వేసి అది కొంచెం, అంటే కిస్మిస్ కొంచెం మగ్గిందాక. కిస్మిస్ కూడా వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ అండి. ఇట్స్ వెరీ అంటే న్యూట్రిషియస్ కిస్మిస్ కూడా. ఎవరికైనా రక్తహీనత ఉంటే ఎస్పెషలీ దిస్ ఫుడ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద ఎనిమిక్ ప్రాబ్లం, అంటే రక్తహీనత కూడా చాలా చాలా మంచిది. కొంచెం ముక్కలు దీంట్లో వేసుకుంటాం, కొంచెం ముక్కలు లాస్ట్లో వేసుకుంటాం. రైస్ వేసేసుకుంటున్నాను. ఓకే, వండిన ఆరిక అన్నం వేసుకుంటాను. ఇక ఆరిక కాకపోతే కొర్రాయి అని ఏం లేదండి. ఇది 4 hours నానబెట్టి 1:2 వాటర్ పోసి 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ కలిపి కోల్డ్ చేస్తాయిలు డబుల్ బాయిల్ చేసుకుంటే మనకి ఈ విధంగా పొడిగా తయారవుతుంది. దీన్ని సిమ్లో పెట్టి ఇప్పుడు ఈ పైనాపిల్ని కొంచెం జ్యూస్ చేసుకున్నాం కదా, ఆ జ్యూస్ని పోసేద్దాం. వేసి ఈ రైస్కి ఆ ఒక్క పైనాపిల్ ఎసెన్స్ పట్టేదాకా ఈ జ్యూస్ని మగ్గనిద్దాం. ఓకే, మూత పెట్టేసేసి కొంచెం కొత్తిమీర కూడా ఈ టైంలో యాడ్ చేసుకుందాం. దీన్ని మూత పెట్టి ఈ పైనాపిల్ జ్యూస్ అంతా కూడా ఈ రైస్ అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా బట్టి మనకి ఆ పైనాపిల్ ఫ్లేవర్ బాగా తగులుతుంది అనమాట. అంతదాకా దీన్ని మనం మూత పెట్టేసి మగ్గనిద్దాం.
మనకి చర్మ వ్యాధులకి లేత తులసి ఆకులు తీసుకొని దాన్ని నిమ్మరసంలో బాగా నూరి ఆ చర్మం మీద మనం పట్టులాగా వేసినట్టయితే దాంతోపాటు ఖచ్చితంగా పైనాపిల్ జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ తాగుతుంటే ఒక 10 రోజులు మనకి ఆ చర్మం బాగా హీల్ అవుతుంది. మనకి మంచి అరోమా వస్తుంది. అంటే అది బాగా అబ్జర్వ్ చేసుకున్న రైస్ అంటే ఆరిక రైసు పైనాపిల్ జ్యూస్ని బాగా అబ్జర్వ్ చేసుకుని మనకి ఆ ఫీల్ అంటే ఆ అరోమా తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి మిరియాల పొడి, మిగిలిన పైనాపిల్ ముక్కలు కూడా వేసుకున్నాం. ఇంత బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. పైనుంచి కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, ఎంతో కమ్మని ఆరిక పైనాపిల్ రైస్ తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ఆరిక పైనాపిల్ రైస్ కావాల్సిన పదార్థాలు: వండిన ఆరికన్న 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, కిస్మిస్ కొంచెం, మిరియాల పొడి 1 చెంచా, పైనాపిల్ జ్యూస్ 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర కొంచెం, నెయ్యి 1 చెంచా, జీలకర్ర 1/2 చెంచా. ఆరిక పైనాపిల్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి వేడిన తర్వాత జీలకర్ర, కిస్మిస్, పైనాపిల్ ముక్కలు, ఉడికిన ఆరిక అన్నం, పైనాపిల్ జ్యూస్, కొత్తిమీర వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆరిక పైనాపిల్ రైస్ రెడీ.